అమ్మా ఈరోజు ఏం కూర? చేపల పులుసు. అవునా, ఈరోజు చేపల పులుసు పెడుతున్నావా? చేపల పులుసే గానీ ఈరోజు చుక్క కూరతో చేపల పులుసు పెట్టుకోబోతున్నాం. ఏంటమ్మా చుక్క కూరతో చేపల పులుసా? అదేంటి, గోంగూరతో చేపల పులుసు విన్నాను కానీ చుక్క కూరతో చేపల పులుసు ఎప్పుడు విన్నట్టు నేను ఎక్కడా చూడలేదు కూడా. బాగుంటుందా అసలు ఇది? ఎండాకాలం కాబట్టి గోంగూర వేసుకోకుండా చుక్క కూరతో కూడా పెట్టుకోవచ్చు. చుక్క కూరతో కూడా టేస్ట్ బాగుంటుంది. అవునా అమ్మా, అంత టేస్టీగా ఉంటుందా? అయితే మనం యూట్యూబ్ ఛానల్లో కూడా పెడదామా ఇది చేసి ఒకసారి? సరే అమ్మా, నీ ఇష్టం. అందరికి కూడా తెలిసింది కదా, చాలా బాగుంటది, ఇలానే చేద్దాం. విన్నారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ ఈరోజు చుక్క కూరతో చేపల పులుసు అయితే పెట్టబోతుంది. గోంగూర అంటే ఎండాకాలంలో వేడి చేస్తుంది కదా, ఇలా చుక్క కూర వేసుకొని చేసుకున్నా సరే పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుందంట. అలానే నేను తిని చూసాను అనమాట, చాలా చాలా బాగుంది అనమాట. ఇప్పుడు నేను లింక్ అయితే ఇస్తున్నాను, ఎలా చేసుకున్నాం ఏంటి మొత్తం కూడా ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.